వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు. సంగారెడ్డి పట్టణంలోని సర్వే నెంబర్లోని 210లో ఉన్న లేఅవుట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు మరియు సర్వే నెంబర్ 374లోని ప్రభుత్వ స్థలంపై తప్పుడు పత్రాలతో ఇండ్లు లేకున్నా ఉన్నట్లు ఇంటి నెంబర్లు పొంది 59 జియో కింద అక్రమంగా క్రమం బద్దీకరణ చేసుకుని దాదాపు 900 గజల్లో 4 వ్యక్తులు రోడ్డు మరియు ప్రభుత్వ స్థలాన్ని నిర్మాణం చేస్తున్నారని, గతంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని వెంటనే లేఅవుట్లోని రోడ్డు మరియు ప్రభుత్వ స్థలము సర్వే చేసి తప్పుడు పత్రాలతో పొందిన ఇంటి నెంబర్లు, క్రమబద్ధీకరణ పత్రాలు రద్దు చేసి తప్పుడు పత్రాలకు ఇంటి నెంబర్లు క్రమబద్ధీకరణ చేసుకున్న వారిపై మరియు చేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎం. శ్రీధర్, చెందిన ఎండి వాజీద్, జాయ్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన బైపాస్ రోడ్ ఎంపీడీ ఆఫీస్ ఎదురుగా గల మరి ప్రభుత్వ భూమి మరి 368/87 మాస్టర్ ప్లాన్ మున్సిపల్ రోడ్డు స్థలాన్ని కొంతమంది తప్పుడు పత్రాలు ఇంటి నంబర్లు పొంది మరి వాటిని 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసారు. గతంలో 2023 ఎలక్షన్ కోడ్లో మరి ఈ యొక్క రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరి 5 మందికి తహసీల్దార్ సంగారెడ్డి గారు చేయడం జరిగింది. దీనిపై గతంలో ప్రజావాణిలో అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, టౌన్ ప్లాన్ అధికారులు కానీ, మరి సంగారెడ్డి మండల రెవెన్యూ అధికారి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఏదో కోర్టు కేసులు కూడా డిస్పోజ్ అయిన వాటివి మరి కోర్టు పిటిషన్లు డిస్పోజ్ చేసినప్పటికీ కూడా అధికారులకు, మీడియా వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి కింది స్థాయి మున్సిపల్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క క్షేత్రస్థాయి అధికారుల బండారం బయటపడుతుందని తెలిసి మరి వాళ్ళను కాపాడే ప్రయత్నాలు మాత్రం మరి వీళ్ళు ఉన్నతాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి జిల్లా కలెక్టర్ నూతనంగా వచ్చారు కాబట్టి గతంలో కూడా ఒకసారి పరిచయం చేసినాం. ఆర్డీఓ గారికి నివేదిక ఇవ్వాలని ఆ మేడం కోరినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆర్డీఓ గారు నివేదిక ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరే కోర్టుకు వచ్చేది కానీ మాకు ఉచిత సలహా ఇస్తున్నాడు ఆర్డీఓ గారు. మరి ఇలాంటి అధికారులు సంగారెడ్డి జిల్లాలో పనిచేయడము వృధా అని మేము అది ఉన్నతాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ లంచాలకు అలవాటు పడ్డ అధికారులు పనిచేయడం వలన విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మరి క్షేత్రస్థాయిలో ఇండ్లు ఉన్నాయా లేదా కనుక్కొని రెగ్యులరైజ్ చేయకుండా మరి అవినీతి అక్రమాలకు, రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడి మరి విలువైన 1000 నుంచి 1200 గజాల విలువైన ప్రభుత్వ స్థలాన్ని అనర్హులకు, అక్రమార్కులకు నిబంధనల విరుద్ధంగా మరి 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ప్రభుత్వ భూమి, విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని భవిష్యత్తు సామాజిక అవసరాలకు అట్టి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని మేము సంగారెడ్డి పట్టణ వాసులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.